హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్న్ ఇన్ డెప్త్. మీకు ఈ ఛానల్లో గవర్నమెంట్ జాబ్ అండ్ ఎంట్రన్స్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఇలాంటి నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు ఈ వీడియోను షేర్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియోలో నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్‌కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. ఇందులో మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏం క్వాలిఫికేషన్ కావాలి, మిగిలిన తదితర వివరాలనేటివి ఈ వీడియోలో చూద్దాం. ఓకే అండి. వీడియోలోకి వెళ్ళినట్టయితే నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది తెలంగాణలో ఉంటుంది. ఉప్పల్ రోడ్, హైదరాబాద్‌లో ఉండడం జరుగుతుందండి. ఇదొక అటానమస్ బాడీ. అంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద వర్క్ చేస్తున్నటువంటి అటానమస్ బాడీ. ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ చూస్తాం. ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అనేది 2 ఏప్రిల్ 2025 నాడు స్టార్ట్ అవుతుంది. అలాగే లాస్ట్ డేట్ అనేది 5 మే 2025 నాడుకి లాస్ట్ డేట్ అనేది ఉండడం జరిగింది. ఇప్పుడు మనం ఇందులో ఏమేం పోస్టులున్నాయి, దాని క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్ చూద్దాం. ఇందులో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌కి సంబంధించినటువంటి 3 రకాల పోస్టులనేది రిలీజ్ చేయడం జరిగింది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ స్టోర్స్ అండ్ పర్చేజెస్. ఇందులో మనకు జూనియర్ సెక్రటేరియట్ జనరల్‌లో 8 పోస్టులున్నాయి. అందులో జనరల్‌లో 4, ఎస్సీ 2, ఓబీసీ 2. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్‌లో ఒక పోస్ట్ అనేది ఉండడం జరిగింది. ఇది జనరల్‌లో ఉన్నది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ స్టోర్స్ అండ్ పర్చేజెస్‌లో 2 పోస్టులు కూడా జనరల్‌లోనే ఉన్నాయి. దీనికి పే లెవెల్ అనేది లెవెల్ 2గా ఉంటుంది. మనకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని అప్రాక్సిమేట్‌లీ 38,483 రూపీస్ అనేది బై హ్యాండ్ రావడం జరుగుతుంది. వీటన్నిటికి క్వాలిఫికేషన్స్ వచ్చేసి 10+2 అంటే ఇంటర్మీడియేట్ ఆర్ ఈక్వలెంట్ ఏదున్నా సరిపోతుంది. కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అనేది వచ్చి ఉండాలి. మనకు అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 28 ఇయర్స్‌గా ఉండడం జరిగింది. వీటిలో ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉన్నది. ఆ ఏజ్ రిలాక్సేషన్ మనం ఫర్దర్‌గా చూద్దాం. మనకిప్పుడు జాబ్ వచ్చినంక ఏం చేయాలంటే జాబ్ వచ్చిన తర్వాత మనం జనరల్ అడ్మినిస్ట్రేషన్‌లో గాని, ఫినాన్స్ అండ్ అకౌంట్స్‌లో గాని, స్టోర్ కీపర్‌లో గాని మనం అసిస్టెంట్‌గా వర్క్ చేయాల్సి ఉంటుంది. మనకి ఇందులో బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. డియర్‌నెస్ అలవెన్సు, హౌస్ రెంటు, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్సు, అలాగే ఇతర రకాల అడిషనల్ అలవెన్సు, మెడికల్ ఎక్స్‌పెన్సెస్, లీవ్ ట్రయల్, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అలవెన్స్ లాంటి తదితర అలవెన్సెస్ అనేటివి ఉంటాయి. దీనిలో సెలెక్ట్ అయిన తర్వాత మనకు నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది వర్తిస్తుంది. మనకు 28 ఇయర్స్ అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 5 మే 2025 వరకు కాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. మనం ఇందులో సెలెక్ట్ అయిన తర్వాత 2 ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. మనం ఇప్పుడు ఏజ్ లిమిట్ ఆర్ ఏజ్ రిలాక్సేషన్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూస్తే మనకు అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 28 ఇయర్స్ ఉంటుంది. ఇందులో మనకు డిపార్ట్మెంట్‌లో సీఎస్ఐఆర్ ఎంప్లాయీస్‌కి సంబంధించి ఎలాంటి ఏజ్ లిమిట్ అనేది లేదు. మనకు ఎస్సీ, ఎస్టీ వారికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉన్నది. ఓబీసీ వారికి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. అలాగే విడోస్, డివోర్స్డ్ వుమెన్స్‌కు 35 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్. అలాగే పర్సన్ విత్ బెంచ్‌మార్క్ డిసేబిలిటీ వారికి 10 ఇయర్స్ ఉంది. అందులో మనకు ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కు 15 ఇయర్స్, ఓబీసీ వారికి 13 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఇప్పుడు మనం సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో డీటెయిల్స్ చూద్దాం. మనకు ఇందులో 2 పేపర్స్ అనేటివి కండక్ట్ చేస్తారు. పేపర్ 1, పేపర్ 2. ఇందులో పేపర్ 1 అనేది క్వాలిఫై అయిన తర్వాత మాత్రమే పేపర్ 2 అనేది కరెక్షన్ చేయడం జరుగుతుంది. మనకు మెరిట్ లిస్ట్ అనేది ఓన్లీ పేపర్ 2లో వచ్చిన మార్క్స్ ఆధారంగానే మెరిట్ లిస్ట్ తీయడం జరుగుతుంది. ఇప్పుడు మనం సిలబస్ అనేది చూద్దాం. ఇందులో మనకు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 200 క్వెషన్స్ ఉంటాయి. 2 హవర్స్ 30 మినిట్స్ అనేది టైం ఉంటుంది. మనకు ఎగ్జామినేషన్ మీడియం అనేది ఇంగ్లీష్ మరియు హిందీలో బోత్ అంటే 2 లాంగ్వేజెస్‌లో మాత్రమే ఉంటుంది. తెలుగులో ఉండదండి. ఇందులో మనకు 2 పేపర్స్ అనేటివి ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2.
ఇప్పుడు మనం పేపర్ 1కి సంబంధించినటువంటి సిలబస్ చూస్తే ఇందులో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనేది ఉంటుంది. 100 మార్క్స్‌కి ఉంటుంది. ఈచ్ క్వెషన్ 2 మార్క్స్ క్యారీ చేస్తుంది. టోటల్‌గా మాక్సిమం మార్క్స్ మనకు 200 మార్క్స్ ఉంటుంది. ఎలాంటి నెగెటివ్ మార్కింగ్ అనేది ఉండదు. ఇప్పుడు ఈ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన సిలబస్ చూస్తే మనకు జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిట్యుయేషనల్ జడ్జ్‌మెంట్స్ అనేది సిలబస్‌గా ఉంటుంది. నెక్స్ట్ మనం పేపర్ 2కి సంబంధించిన సబ్జెక్ట్ చూస్తే మనకు జనరల్ అవేర్‌నెస్ అండ్ జనరల్ లాంగ్వేజ్. జనరల్ అవేర్‌నెస్‌లో 50 క్వెషన్స్ ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్‌లో 50 క్వెషన్స్ ఉంటాయి. మనకు మాక్సిమం మార్క్స్ అనేటివి 150 మార్క్స్‌గా ఉంటుంది. అంటే ఈచ్ క్వెషన్ 3 మార్క్స్ క్యారీ చేస్తుంది. మనకు ఎవ్రీ రాంగ్ ఆన్సర్‌కు 1 నెగెటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనే విషయాలు చూస్తే, అప్లికేషన్ అనేది ఓన్లీ ఆన్‌లైన్ మోడ్‌లో చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి ఇందులో ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే తెలంగాణ వారు గాని, ఆంధ్రప్రదేశ్ వారు గాని ఎవరైనా అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. మనం www.ngri.ras.in.లోకి వెళ్లి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ చేసే క్యాండిడేట్స్‌కు కంపల్సరీగా వాలిడ్ ఈమెయిల్ అడ్రెస్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు మనం అప్లికేషన్ ఫీస్‌కి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే, అప్లికేషన్ ఫీ అనేది 500గా ఉంటుంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిసెబిలిటీ, వుమెన్స్, ఎక్స్ సర్వీస్ మెన్‌కు ఎలాంటి అప్లికేషన్ ఫీ అనేది ఉండదు. ఇప్పుడు మనం అప్లికేషన్ చేసుకోవడానికి ఏమేం డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయన్న డీటెయిల్స్ చూస్తే, ఈ రిసిప్ట్ అనేది ఉండాలి. అలాగే పాస్‌పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ ఉండాలి. సిగ్నేచర్ ఉండాలి. ఎస్ఎస్‌సి సర్టిఫికేట్స్ ఉండాలి. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్. ఎవరైతే గవర్నమెంట్ సెక్టార్‌లో గాని, పబ్లిక్ సెక్టార్‌లో గాని అటానమస్ బాడీలో వర్క్ చేస్తున్నారో వారికి ఎన్ఓసి అనేది ఉండాలి. ఓకే అండి. ఇవే డాక్యుమెంట్స్‌తోని మనం అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. మనం ఇప్పుడు ఫర్దర్‌గా వెబ్‌సైట్‌లోకి వెళ్లి చూద్దాం. మనం వెబ్‌సైట్‌లోకి వెళ్ళినట్టయితే వెబ్‌సైట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సిఎస్ఐఆర్ ఎన్‌జిఆర్‌ఐ. మనం ఇందులో జాయిన్ యాజ్ పైన క్లిక్ చేసి, కెరియర్స్ పైన క్లిక్ చేసి, ఓపెనింగ్స్ అనే మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా డాష్‌బోర్డ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇందులో మనం రిజిస్టర్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు న్యూ రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మన ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్, కన్ఫర్మేషన్ పాస్వర్డ్ ఇచ్చి రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే అండి. ఇది నేషనల్ జియోగ్రాఫికల్ రిసర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. మీరు తక్కువ పోస్టులు ఉన్నాయి గదా! నాకు వస్తుందా అని అప్లై చేసుకోకుండా ఉండకండి. అప్లికేషన్ చేసుకోండి. తక్కువ పోస్టులు కాబట్టి అందరూ గూడా అలాగే ఆలోచిస్తారు. అందులో మీకు ఖచ్చితంగా వచ్చేటి అవకాశం అనేది ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కు ఈ వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.